హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ రంగోలీ చూపించబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ముగ్గుతో పాటు రోజు ఒక మంచి విషయం అయితే చెప్పుకుంటాం కదా, అలాగే ఈరోజు కూడా ఒక మంచి స్టోరీ అయితే చెప్పుకుందాం. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజంతా కష్టపడి పనిచేసినా అతని జీవితంలో పెద్ద మార్పు రాలేదు. ఒకరోజు అతను చాలా నిరాశగా గ్రామం బయట ఉన్న ఓ వృద్ధ గురువు దగ్గరకు వెళ్ళాడు. గురువుగారు, నేను ఎంత కష్టపడినా నా జీవితం ఎందుకు మారడం లేదు అని గురువుగారిని అడిగాడు రాము. అప్పుడు గురువు చిరునవ్వుతో ఒక చిన్న నూనె దీపాన్ని అతని చేతిలో పెట్టి, ఈ రాత్రి ఈ దీపాన్ని తీసుకుని కొండపై ఉన్న ఒక చిన్న దేవాలయం వరకు వెళ్ళిరా అన్నారు. రాము ఆశ్చర్యపోయాడు. గురువుగారు, ఈ చిన్న దీపం వెలుతురుతో అంత దూరం ఎలా వెళ్తాను? నాకు 2-3 అడుగుల దూరమే కనిపిస్తోంది అన్నాడు. గురువు ప్రశాంతంగా చెప్పారు, నువ్వు ముందు 2 అడుగులు వేయి, తర్వాత మరో 2 అడుగులు కనిపిస్తాయి. జీవితము ఇలాగే ఉంటుంది. ఆ మాటలు విన్న రాము ప్రయాణం ప్రారంభించాడు. మొదట 2 అడుగులు మాత్రమే కనిపించాయి, కానీ ధైర్యంగా ముందుకు నడిచాడు. కొద్దిసేపటికి మరికొంత దారి కనిపించింది. ఇలా ఒక్కో అడుగు వేస్తూ చివరికి దేవాలయానికైతే చేరుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత గురువుగారు అడిగారు, మొదట్లో మొత్తం దారి కనిపించిందా అని. లేదు గురువుగారు అని రాము చెప్తాడు. అయితే ఎలా చేరుకున్నావు అని అడుగుతాడు గురువు. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాను అని రాము చెప్తాడు. అప్పుడు గురువు చెప్పారు, జీవితం కూడా ఇదే. చాలామంది మొత్తం దారి కనిపించలేదని మొదటి అడుగు కూడా వేయరు. కానీ విజయం సాధించిన వారు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతారు. ఆ రోజు నుంచి రాము తన ఆలోచన మార్చుకున్నాడు. పెద్ద విజయాల గురించి కలలు కనడం మాత్రమే కాదు, ప్రతిరోజు చిన్న చిన్న పనులను నిజాయితీగా చేయడం ప్రారంభించాడు. ఉదయం సమయానికి లేవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎవరికైనా సహాయం చేయడం, తన పనిని ప్రేమించడం, ఇవి అతని అలవాట్లుగా మారాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామంలో అతను విజయవంతమైన వ్యాపారిగా మారాడు. ఒకప్పుడు అతన్ని చూసి జాలిపడిన వాళ్ళు ఇప్పుడు అతని దగ్గరకు సలహా కోసం వచ్చేవారు. ఒక యువకుడు అతనిని అడిగాడు, మీ విజయ రహస్యం ఏమిటి అని. రాము నవ్వుతూ ఇలా చెప్పాడు, నాకు జీవితంలో మొత్తం దారి ఎప్పుడూ కనిపించలేదు, కానీ ప్రతిరోజు ఒక చిన్న అడుగు మాత్రం ముందుకు వేశాను. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మనకు భవిష్యత్తు మొత్తం కనిపించకపోవచ్చు, కానీ ఈ రోజు చేయాల్సిన మంచి పని మాత్రం మనకు తెలుసు. ఆ ఒక్క పనిని నిజాయితీగా చేస్తే రేపటి దారి తానే తెరుచుకుంటుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. మీ కల ఎంత పెద్దదైనా ఈరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఆ అడుగే రేపటి విజయానికి పునాది అవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా 7 చుక్కలు, సందు చుక్క 5 వచ్చే వరకు అండి. మిడిల్లో చిన్న ఫ్లవర్ లాగా వేసుకొని చుట్టూ అయితే లోటస్ డిజైన్ లాగా వేసుకున్నాను. దీనికి జెండా కలర్స్ యూజ్ చేశాను. ఆ లోటస్ డిజైన్కి అయితే కింద చిన్న డిజైన్ లాగా వేసుకుంటున్నాను. చుట్టూ అయితే చిన్న తీగలాగా వేశాను. ఈ ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇండిపెండెన్స్ స్పెషల్ రంగోలీ అండి. ఇలాంటి అందమైన ముగ్గుల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇలాంటి మరెన్నో అందమైన ముగ్గుల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో అందమైన ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.